దేవుడు నామానికి వందనాలండి. మరి ఇక్కడ వచ్చిన సోదరి సోదరులకి అలాగే పెద్దలకి మరి పాస్టర్ గారు అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకున్నాను. ముఖ్యంగా మరి అత్తయ్య గారి కుటుంబాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నానండి. మరి మేము ఇప్పటికీ దేవుని తెలుసుకుని ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుందండి. మేము పూర్తిగా విగ్రహార్థికులు అన్నిలో. అయితే మా నాన్నగారు హార్ట్ స్ట్రోక్ రావడం, అలాగే మేము హాస్పిటల్ అడ్మిట్ చేయడం, తర్వాత మరి కుటుంబం మా సిస్టర్ని బట్టి శ్యామలను బట్టి మరి కుటుంబం పరిచయం కావడం, దేవుడు అంటే పూర్తిగా మాకు ఏమి తెలియదు. అప్పుడు దేవుడి గురించి వీళ్ళు మాకు వివరించి వీళ్ళు మాకు ఎంతో ఆతిథ్యం ఇచ్చి పోలీస్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు మా నాన్నగారిని హాస్పిటల్ అక్కడ అడ్మిట్ చేసుకుంటే వీళ్ళు మాకంటూ ఒక గది ఇచ్చి మమ్మల్ని అక్కడ మా కాలన పాలన చూసుకుంటూ ప్రతి విషయంలో కూడా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మా నాన్నగారిని మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. దేవుడు అంటే నాకు అసలు ఏమీ తెలియదు. అలాంటి సమయంలో దేవుడు అని కూడా ఉన్నాడా, నిజంగా నిజమైన దేవుడు అసలు ప్రభువైన యేసుక్రీస్తేనా అని నేను నమ్మలేదు. కానీ ఒక రాత్రి అత్తయ్య గారు ప్రార్థించినప్పుడు మా నాన్నగారికి గంటలు లెక్కేసుకోమని చెప్పారు. అత్తయ్య గారు ఎప్పుడైతే ప్రార్థించారో ఆ రాత్రి దేవుని ఆత్మ మాతో మా అందరితో కూడా మాట్లాడింది. డాక్టర్ గారు గంటలు లెక్కేసుకుని మా నాన్నగారికి భయంకరమైన దగ్గు, ఆ దగ్గు వస్తున్నప్పుడు బ్లడ్ కూడా పడిపోయింది. ఆ రాత్రి ఎప్పుడైతే దేవుడు ఆమెలోకి వచ్చి మాట్లాడాడో తెల్లవారిలోకి దగ్గులది ఏమీ లేదు. నేను అప్పుడు మాట్లాడి నా కుమారుడిని నేను ఎన్నుకున్నాను, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, నేను సువార్తగా ఎన్నుకుంటానని చెప్పి ఆ రోజు మా నాన్నగారితో మాతో మాట్లాడాడు. నేను అప్పుడు దేవుడు ఎప్పుడైతే డాక్టర్ గంటలు అన్నాడో ఇంచుమించు అప్పుడు దేవుడు 18 నెలలు మా నాన్న బ్రతికించాడండి. ఈ 18 నెలలు ఎందుకంటే మా కుటుంబం యొక్క రక్షణ కొరకు మా నాన్నని అక్కడ ఒక ఎరగా పెట్టి మమ్మల్ని అందరినీ కూడా తనలోకి తీసుకున్నాడు దేవుడు. అందుని బట్టి దేవుని స్తోత్రం చెల్లించుకున్నాను. నేను నా జీవితం ఏంటో తెలియకుండా నేను ప్రయాణం చేస్తున్నాను, ఎన్నో వ్యాపారాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ ఇందులో కూడా నాకు మనశ్శాంతి లేదు. కానీ దేవుడు కృప బట్టి నన్ను నా కుటుంబం నుంచి మరి సేవకు పిలుచుకున్నాడు. అందుని బట్టి దేవుని స్తోత్రం కలుగాక. ఈరోజు ఈ కుటుంబం ఆ రోజు చేసిన ప్రార్థన, ఈరోజు మా కుటుంబం ఇంచుమించు ఒక మా ద్వారా మా అత్తయ్య గారింటి మా అక్కయ్య గారింటి వాళ్ళందరూ కూడా ఇంచుమించు 15 మంది 20 మంది రక్షణ పొందుకున్నాం. నా ద్వారా ఒక 25 మంది గుండెపడిన ప్రాంతంలో రక్షణ పొందుకున్నారు. అయితే ఏదేమన్నప్పుడు కూడా ఈ కుటుంబాన్ని అక్కడ నిలబెట్టాడు కాబట్టి ఈరోజు ఇంతమంది రక్షణకి కారకులు అయ్యారు. అయితే దేవుడు మహాకృపండి. లేకపోతే మేము కూడా ఇంకా విగ్రహం చేసి ఉండేవాళ్ళం. దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతగానో ఆయన స్తుతిస్తున్నాను. నేను 2 మాటలు చెప్పాలనుకున్నాను. బావగారు వాక్యం చెప్పాలని అన్నారు 10 నిమిషాలు. అయితే దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడిని నేను స్తుతిస్తున్నాను. మరి లేఖనం మనం తీసుకుందామండి. మనందరికీ తెలుసు రోమపత్రిక 11వ అధ్యాయం 23వ వచనం 25వ వచనం చదువు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండానట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంతమట్టి తొలగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనం తొలగించును. చాలండి. దేవుడి మాటలు దీవించును గాక. మరి ఒక 5 నిమిషాలు నేను మీతో ఈ మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో ఒక లేఖనం చదవండి. దీన్ని పైకి మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దృష్టిలో మొదటగా దేవుడు అక్కడికి వచ్చాడు కాబట్టి అక్కడ దేవుడు 33 సంవత్సరాలు జీవించి మరి వారికి ఒక రకమైన గుడ్డితనాన్ని కలగజేసాడండి. గుడ్డితనాన్ని కలగజేసి అక్కడ ఆయన రాకడను వారు గుర్తించలేకపోయారు. కొంతమంది చాలామంది శాస్త్రులు, పరిచయులు, సద్దుకేయులు, హేరోదీయులు చాలామంది ఉన్నారండి. అయితే ఆ రాకడను వారు గుర్తించలేకపోయారు. మొదటి రాకడను వారు గుర్తించలేకపోయారు. కొంతమంది మాత్రమే ఆ రాకడను గుర్తించారు. మార్తా, మరియా, లాజరు, అలాగే ఆ యొక్క మగ్దలేని మరియా, ఆ యొక్క సమరయ స్త్రీ, నతానీయులు, ఆ ఫిలిప్పు, కొంతమంది శిష్యులు మాత్రమే ఆ రాకడను గుర్తించారు. అయితే వారికి గుడ్డితనం కలుగజేసాడంటే దేవుడు. ఇక్కడ కొంచెం మనం పైన చూస్తే వారు స్వాభావికమైన ఒలవ చెట్లకు సాదృశ్యంగా ఉన్నారు. మనం అడవి ఒలవ చెట్లకు సాదృశ్యంగా ఉన్నాం. స్వాభావికమైన ఒలవ చెట్లు అంటే యూదులండి. అయితే వారు దేవుని తృణీకరించారు. అక్కడ కొంతమంది తన ప్రజలే ఆయన సిలువ పడేలా చేశారు అక్కడ. అయితే అక్కడ దేవుడు వాళ్ళకి నిద్రమత్తుగా ఆత్మనిచ్చిన రాయబడింది. పైన చూస్తే మనకి అందులో స్వాభావికమైన ఒలవ చెట్లు అయితే ఆ కొమ్మలు నరికి ఒక అడవిలోకి వచ్చి దేవుడు
అడవి వలవ చెట్టుని తీసుకుండి ఆ కొమ్మలు తీసుకుండి తనకి అంటగట్టుకున్నాడు అంటండి. అయితే దేవుడు వాళ్ళకి ముసుగుతనం ఇచ్చి గుడ్డితనం కలిగేసి కృపని అన్ని జనుల వైపు తిప్పాడండి. అది మనం ఒక మాట చదువుతాం. అదే అధ్యాయం 13వ వచనంలో, అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తలునైనాను గనుక ఏ విధముగానైనాను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపాలని నా పరిచయను గణపరుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట ఆయన ఎడల వారిని చేర్చుకుంటే ఏమగును? మృతులు సజీవులైనట్టు అగును కదా. మొత్తంలో మొదటి పిడికిడు పరిశుద్ధమైనతే మొత్తంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధములే. అయితే కొమ్మలు కొన్ని విరిచివేయబడి అవి అడవి వలవి కొమ్మ అయిన నీవు వాటి మధ్యన అంటగట్టబడి వలవ చెట్టు సారవంతమైన వేరులో వాటితో కలిపి పాలు పొందిన ఆ కొమ్మలపై నువ్వు అతిశయింపకము. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఏదైతే తీసాడో మనకి కూడా అదే చేయబోతున్నాడు అండి. ఇప్పుడు పాత మనం చూసుకుంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, మలాకీ గ్రంథం వరకు, ఆదాము కాడి నుంచి మలాకీ వరకు పాత మంది భక్తులందరినీ కూడా దేవుడు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాల్లో జీవించి మరి ఆయన సువార్త ప్రకటించి కుంటివాడికి, గుడ్డివాడికి, మోగవాడికి, చనిపోయిన వాడిని కూడా లేపి అనేకమైన అద్భుతమైన కార్యములు జరిగించి మన పాపాల కొరకు, మన తిక్కుల కొరకు, మన దోషముల కొరకు ఆయన శిలువను నలగొట్టబడి మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు. అందుకే కాలం ఒక వర్తమాన కూడా మార్చబడమాట. ఆయన జీవించు మనల్ని ప్రేమించాడు, ఆయన చనిపోయి మనల్ని రక్షించాడు, ఆయన పాతి పెట్టబడి మన పాపమును దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడంట. హల్లెలూయా, దేవుడు స్తోత్రం కలుగుగాక. మరి ఆయన తిరిగి లేచినప్పుడు మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దాడు దేవుడు. హల్లెలూయా. అలాగే ఇప్పుడు పాత మంది భక్తులందరూ కూడా ఆ యొక్క జీవితంలో వాళ్ళకి విశ్వాస పరిమాణం చెప్పిన హల్లెలూయా. ఎర్ర సముద్రం అంటే 2 బాలు అయిపోయిందంట మోషేకి. హల్లెలూయా. ఒక మనిషి అండి, ఆయన ఒక ప్రవక్త. ఆమేన్. దేవుడికి అసాధ్యం అంటే ఏమీ లేదు. దేవుడు మోషేలో ఒక భాగమైనాడంట. ఎందుకంటే దేవుడు ఆ మోషేలోంచి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఏమని? నా వంటి ప్రవక్త మీలో పుట్టును. ఆమేన్. మన బైబిల్ గ్రంథం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం ఎక్కడ చూసినా సరే ఆ యొక్క ప్రతి లేఖనంలో, ప్రతి ప్రవచనంలో, కీర్తనలోను మనం క్రీస్తుని కనుగొంటాం. ఆమేన్. ఆయన మోషేలో ఉన్నాడు, ఆయన యోసేపులో ఉన్నాడు, ఆయన దావీదులో ఉన్నాడు. అలాగే అనేకమైన భక్తులు ఆయన కనబరుచుకుంటూ వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అలా చూసుకున్నప్పుడు వాళ్ళు విశ్వాసము ద్వారా, మనం హెబ్రీ 11వ అధ్యాయం చూస్తే విశ్వాసం జాగ్రత్తగా పడుతుంది. ఆడ విశ్వాసం ద్వారా అనేకమైన కార్యాలు చూసారంటారు. ఎందుకంటే వాళ్ళు గొర్రెల యొక్క రక్తం కింద, ఎట్ల రక్తం కింద ఉన్నారు వాళ్ళు, జంతువుల రక్తం కింద ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఎర్ర సముద్రం 2 బయలు చూసారు. అలాగే మోషే యెహోషువ ప్రార్థిస్తే సూర్యచంద్రులు నిలిపివేశారు. అలాగే అగ్ని మంటలు చల్లార్చారు ఎబ్రీ బాలులు. అలాగే దానియేలు సింహాలను ముగించారు. ఇలాగ ఎన్నో కార్యాలు వారి జీవితంలో జరిగాయి. ఎన్నో జయించుకుంటూ వచ్చారు. కానీ ప్రతిదీ జయించారు. కానీ ప్రియ సహోదరులారా, మరణాన్ని మాత్రం వారు జయించలేకపోయారు. ఆమేన్. మరణం ప్రతి ఒక్క వ్యక్తిని వశపరుచుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఎన్నో జయించి చివరికి మరణ దగ్గరలోకి లొంగిపోవాల్సి వచ్చింది. అయితే దేవుడు ఆ యొక్క మరణాన్ని, శాపాన్ని 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి దా మరణం యొక్క ముళ్ళని విరగెట్టేసి, ఆమేన్, మీరు తల మీరు పైకెత్తుకుని అన్నది కీర్తన గ్రంథంలో. హల్లెలూయా. అంటే పాత మంది భక్తులందరూ చెరసరిగా తీసుకెళ్ళిపోయాడు వచ్చి. ఆయన సమాధిలో లేడు, పాతాళంలోకి వెళ్ళాడు. ఆయన పాతాళంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆయన ఆ పురాతనమైన గుమ్మములు ఎవరు? అబ్రహాం మొదలుకొని ఇస్సాకు, యాకోబు, ఆ పాత మంది భక్తులందరూ కూడా చెరసరిగా తీసుకెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు పాత మంది భక్తులు పాతాళంలో లేరు, లేకపోతే సమాధిలో లేరు. ప్రతి ఒక్క సమాధి ఆయన సిలువ వెళ్ళినప్పుడు తెరవబడింది. హల్లెలూయా. దేవుడు స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన కొత్త నిబంధన. ఆమేన్. 2000 సంవత్సరాల ప్రారంభమై 2024లో ఉన్నాం. ఆమేన్. ఇప్పుడు ఈ 2000 సంవత్సరాలకి దేవుడు ఆ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం చూస్తే ఆయన నిలువెత్త దైవత్వాన్ని చూపిస్తున్నాడు. ఆయన అల్ఫా ఒమేగా ఉన్నాడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జీవిస్తున్నాడు. ఆమేన్. ఆయన మొదటి వాడు కడపడి వాడు జీవిస్తున్నాడు. ఆయన మృతులు ఎదురుగా ఇదిగో సజీవునే నిలుచున్నాను నేను, ఇదిగో మరణం ఎక్కి పాతాళం ద్వారం ఎక్కి తాళుచున్న నా స్వాధీనంలో ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ మొదటి అధ్యాయంలో నిలువెత్త దైవత్వం చూపిస్తున్న ఆయన 2వ అధ్యాయం 3వ అధ్యాయంలోకి 7 సంఘకాల గురించి వివరిస్తున్నాడు. మొదటి సంఘకాలం ఎఫెసీ, 2వ సంఘకాలం స్మరణ, 3వ కాలం పెర్గమ, తుయతైర, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ. ఈ 7 సంఘకాలని ఈ 2000 సంవత్సరాల్లో 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పనగా 7 ఆత్మలు ఆయన కుడి చేతులు పట్టుకుని ఒక్కొక్క సంఘకాలానికి ఒక్కొక్క వర్తమానాన్ని పంపించి ఆయా కాలంలో ఉన్న రచనల్ని ఆయన వాక్యం చేత ముద్రిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఇప్పుడు మనం మొదటి సంఘకాలంలో లేము, ఇప్పుడు మనం 2వ సంఘకాలంలో లేము, మనం 3వ సంఘకాలంలో లేము, మనం 7వ సంఘకాలంలో జీవిస్తున్నాం. ఈ సంఘకాలాన్ని దేవుడు ఏమని వర్ణిస్తున్నాడో తెలుసా? నవదీసే సంఘకాలం. ఇది గుడ్డిది, దిగంబరత్వం కలిగి ఉన్నది. నేను ధనవంతి చేసుకున్నాను, నాకేమీ కుదరలేదని చెప్పడం. హల్లెలూయా.
నాకేమి కొదులుగా చెప్పకూడదు, కానీ దేవుడి సంఘకాలాన్ని దేవుడు చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఓ నువ్వు దిగంబరత్వం కలిగి ఉన్నావు, ఓ నువ్వు గుడ్డితనం కలిగి ఉన్నావు, ఓ నువ్వు వస్త్రహీనత కలిగి ఉన్నావు, ఓ నువ్వు నా ఎద్దుకు రా. ప్రియులారా, ఆ ప్రకటన 18 చూస్తుంటే ఆ మహాబబులుడు ఏదో కాదు, ఆ మహావేశ్య ఏదో కాదు, రోమన్ క్యాథలిక్ మాయా, ఆ సంఘ శాఖలు మొత్తం అన్ని కూడా కుమ్మక్కు అయిపోయి ఆ దయ్యాలను విడిచిపెట్టి బయటికి రమ్మన్నాడు దేవుడు. హల్లెలూయా. 7వ సంకల్పం అంటే ఏంటో కాదండి, ఇది లౌదిష్య సంకల్పం, గుడ్డిది, దిగంబరత కలిగి ఉంటుంది, నా నోట నుండి ఉమ్మవేడు తీస్తున్నాను ఆయన. అందుకే కాబట్టి అక్కడ 3వ అధ్యాయం ప్రకటన 19 చూస్తే నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించున్నాను. కాబట్టి ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. సంఘం ఏమో లోక ఆచారాలు గిట్టుకుండి సంఘం లోపల కురుకుతుంటే సంఘం బయట తలుపు తడుతున్నాడు ఆయన. ప్రతి సంఘకాలంలో దేవుడు లోపల ఉన్నాడు. ఈ 7వ సంఘకాలవంతులకు ఏమైంది తెలుసా, సంఘం దేవుని బయటికి గెలుస్తుందట. ఆయన తలుపు తడుతున్నాడు. తలుపు తడుతున్నాడంటే సంఘం ఏం చేస్తుంది? 2వ దశరథపత్రిక 2:4 తీస్తే అక్కడ ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దాని అంతటిని ఎదిరించు సాతాను తను తాను హెచ్చించుకుని దేవుడి కాలంలో సాతాను తీసేసి కూర్చున్నాడట. మరి దేవుడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. చర్చికి వెళ్ళి వచ్చినవి కాదు సహోదరులారా, మనం వాక్యాన్ని పాటించాలి. వాక్యమే జీవమైనది, వాక్యమే నిత్యత్వం తీసుకెళ్తుంది. ఆ వాక్యాన్ని అక్షరార్థం చదివితే ఆ అక్షరాలు మనల్ని తీసుకెళ్ళిపోతాయి. వాక్యం 2 ఖడ్గం. హల్లెలూయా. 7వ సంఘకాలంలో ఉన్న దేవుడు ఇప్పుడు తన వధువును బయటికి వెళ్తున్నాడు, తలుపు ఎద్దు నుండి తట్టుచున్నాడు. మీరు మారు మనసు పొందినేలా నేను మీ ఎందుకు వచ్చుదురు, మీరు నా ఎందుకు వచ్చుదురు, మధ్యాకాశం 3 సంవత్సరాలు విందు. దేవుడి పాటికి రావాలి. ఎందుకు రాలేదు? ఇంకా తిరుగుతాం తాగుతాం అంటే కుదరదు. ఇశ్రాయేల్ కి కఠిన మొత్తుగా ఆకృచ్చాడట. ఈ రోజు ఇక్కడ అన్ని జనం సంపూర్ణమైపోయినట్టునే దేవుడు ఇక్కడ కొంతమంది విడబడిపోతారేమో చెప్పి పూర్వం నవోద్యమంలో ఆ జల ప్రళయంలో ఆ ప్రజలు నశించిపోయినట్లు ఈ ప్రజలు నశించిపోకూడదని దేవుడు ఇంకా చాలా హృదయంగా చూస్తున్నాడు. ఇంకా మారుమనసు పొందాలా? ఇంకా నువ్వు సారా కొట్టులో ఉన్నావా? ఇంకా నువ్వు మందు తాగుతున్నావా? లేకపోతే ఇంకా నువ్వు వ్యభిచార గృహాల్లో చూస్తున్నావా? ఓ ప్రియ సహోదరుడా, ఈ మధ్యలో నీతో మాట్లాడుతున్న దేవుడు మారు మనసు పొందండి. పరలోక రాజ్యం సమీపించున్నది, దేవుడు రాక సమీపంగా ఉన్నది. నీ పాప క్షమాపణ నిమిత్తము ఆయన నీ కొరకు వెలచలిచ్చాడు. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ వరుడికి ఇవ్వబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. పరలోక రాజ్యం పేదరికి ఇచ్చాడు దేవుడు. పేదరికి ఏంటిగా ఉంటే నీ పరిశుద్ధాత్మ వరుడు పొందుకుంటే నిన్ను ఆపేవారు ఎవరు లేరు. ప్రియ సహోదరులారా, దేవుడు ఇంకా నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా విమోచకుడు ఇంకా మన కొరకు మొర్ర పెడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం 7వ సంకల్పం నుంచి బయటికి రావాలి. ఈ వధువు కాలం గుర్తించాలి. ఓ నీ వాక్యం నీకు స్థానం గుర్తించాలి. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తాడో తెలుసా? హల్లెలూయా. వధువు తన స్థానం గుర్తిస్తుంది. ఓ ఇంకా సంఘం క్రమపరచబడాలని, లేకపోతే ఈ బడికి దేవుడు అక్కడ రావాలి. ప్రతి 2000 సంవత్సరాలు భూమి మీద కార్యం జరుగుతుంది. మొదటి 2000 జలప్రలయం వచ్చింది, తర్వాత యేసుక్రీస్తు రక్తం చెందించాడు ఈ భూమి మీదకి వచ్చి. ఇప్పుడు 2024లో ఉన్నాం. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నీ కోసమే, నా కోసమే, అందరి కోసమే. హల్లెలూయా. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా మనం మారు మనసు పొందాలి. 7 మెట్లు ఉన్నాయండి. 1 మారు మనసు, 2 యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం, పరిశుద్ధాత్మని వరం, అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఎడతెగ ప్రార్థన. ఇది సంఘం కలిగి ఉండాలి. ఇది కలిగి ఉంటేనే నువ్వు ఆవలగొట్లోకి వెళ్తావు. హల్లెలూయా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా అపోస్తలు ప్రవక్తలు వేసే పునాది మీద మీరు కట్టబడాలన్నాడు ఆయన. హల్లెలూయా. నీ పునాది ఎక్కడ కట్టబడుతుంది? బండ మీద, ఇసుక మీద. బుద్ధి గల కణికలు 5 గంట, బుద్ధి లేని కణికలు 5 గంట. నువ్వు బుద్ధి గల కణికల జాబితాలో ఉన్నావా? బుద్ధి లేని కణికల జాబితాలో ఉన్నావా? గుర్తించి రాత్రి రా. ఈ వాక్యం చెప్పిందే మనం చేయాలా? హల్లెలూయా. ఏ రెవరెండు, ఏ బిషప్, ఏ పోపు, ఏ బోధన మనకు అవసరం లేదు. ఇదిగో 40 మంది ప్రవక్తలు. హల్లెలూయా. 66 పుస్తకాలు. ఆమేన్. ఇదే మన నిత్య జీవమైనది. దీన్ని పట్టుకున్నవాడు ఎన్నడూ నశించిపోయినట్లు లేదు. చరిత్రలో కూడా ఎక్కడ కూడా దీన్ని పట్టుకున్నవాడు ఎన్నడూ కూడా నశించిపోయినట్టు ఎక్కడ కూడా లేదు. నా ప్రియ సహోదరులారా, మారు మనసు పొందండి. దేవుడికి మీ జీవితాలు సమర్పించుకోండి. దేవుడి కొరకు బ్రతకండి రోషం కలిగి. ఆమేన్. హల్లెలూయా. అదే నా ఆశ.
నా ద్వారా ఈ కుటుంబంతో నేను రక్షించబడ్డాను, నా ద్వారా నీకు ఆత్మను రక్షించబడని ఆశిస్తున్నాను. ఓ ప్రియ సంగమా, ఈ మధ్యాహ్నం ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా ఇంకా సంఘానికి వెలుపడు దేవుడు వాక్యం వెలుపడుగా ఉంటే కనుక ఈ రోజే మార్పు చెందండి, ఈ రోజే మీ జీవితాలు సమర్పించుకోమని ఇదిగో ఈ మాటలు ప్రభు పేరట దీవించబడును గాక. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. మరి ఈ సమయాన్ని ఇచ్చిన పెద్దలకి సోదరులు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్. పీటర్ గారు చక్కని విషయాలు తెలియపరిచారు. రాకడ సమీపంగా ఉంది, అంతటా అందరూ మారు మనసు పొందాలని వారు ఎంతో చక్కని విషయాలు తెలియపరిచిన పీటర్ గారు నా ప్రత్యేక వందనాలు. నేరుగా ఈ సమయంలో దైవ